Notice here this is revealed to babes. Now what do babes have? పసిబాలలకు బయలుపరిచావు అని ఇక్కడ చెప్పబడింది. పసిపిల్లలు ఏం కలిగి ఉంటారు? That clever, intelligent people don't have. తెలివితేటలు కలిగిన వాళ్లకు లేనిది పసిపిల్లలకు ఉండేది ఏంటి? Is there any book that anyone can write anywhere in the world that clever people will not understand, but babes will understand? అసలు ఈ లోకంలో ఎవరైనా ఏ పుస్తకమైనా ఈ విధంగా రాయగలరా? తెలివితేటలు కలిగిన వాళ్ళకి అర్థం కాకుండా కేవలం పసిపిల్లలకే అర్థమయ్యేటట్లు. There is one book like that, and that's the Bible. కానీ ఒక పుస్తకం అలా ఉంది, అదే బైబిల్. What does it mean? దీని అర్థం ఏంటి? What does a babe have that clever, intelligent people don't have? జ్ఞానులకు వివేకులకు లేనిదేంటి? పసిపిల్లలు మాత్రమే కలిగి ఉండేదేంటి? First of all, a babe has a pure heart. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పసిపిల్లలు పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉంటారు. A little baby, his heart is absolutely pure. ఒక పసిపిల్లవాడిని మనం చూసినట్లయితే తన హృదయం ఎంతో పవిత్రంగా ఉంటుంది. It's got no bitterness against anyone. ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు. It's got no hatred, no grudge, nothing. మీద పగ పెంచుకోడు, ఎవరిని ద్వేషించడు. And Jesus once picked up a little baby and said, you got to humble yourself like this little child. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని ఈ పిల్లవాని వలె మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి అని చెప్పాడు. They got a humility that no other human being has. ఏ మనుషులకు లేనిది పసిపిల్లలకు మాత్రమే కలిగి ఉండేది ఏంటంటే దీనత్వం. So that's another thing we see that babes have, which grown up people don't have. పెద్దవాళ్లకు లేనిది పసిపిల్లలకు ఉండేది ఏంటంటే దీనత్వం. So a very important factor in Revelation is humility. కాబట్టి ప్రత్యక్షతలో బయలుపాటులో మనం చూసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దీనత్వం. And humility is closely connected with the death of the cross. ఇక్కడ దీనత్వం అనేది శిలువ మరణానికి ఎంతో దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది. So I want to show you Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దీన్ని నేను చూపిస్తాను. See, baptism, Romans 6 says, is symbolic of our dying with Jesus. బాప్టిజము అంటే ఏంటంటే రోమా 6లో మనం చూస్తాము యేసుక్రీస్తు ప్రభుతో పాటు మరణించటం. Death to self, death to the old man. స్వయానికి చనిపోవటం, ప్రాచీన పురుషుడు చనిపోవటం. I'm burying the old man that was crucified with Christ on the cross. ఆ సిలువలో చనిపోయిన ప్రాచీన పురుషుడిని నేను పాతి పెడుతున్నాను. I want to explain that baptism so that we understand the significance of it. ఆ బాప్టిజం గురించి నేను వివరిస్తాను. దాని ద్వారా దాని ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు. God has placed us in Christ. దేవుడు మనల్ని క్రీస్తులో ఉంచాడు. Ephesians 1 and verse 4 says, ఎఫెసీ 1:4 ఈ విధంగా చెప్పబడింది. before the foundation of the world, Ephesians 1 and verse 4. జగత్తు పునాది వేయబడక మునుపే, ఎఫెసీ 1:4. God has placed us in Christ before the foundation of the world. దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఉంచాడు. What that means is God, who knows the future, దాని అర్థం ఏంటంటే భవిష్యత్తు తెలిసిన దేవుడు knew that millions of years later you would be born. అనేక కోట్ల సంవత్సరాల తర్వాత నీవు పుడతావని ఆయనకు తెలుసు. I would be born, and that at a particular time in our life we would open our life and surrender ourselves to Christ. నేను కూడా పుడతానని తెలుసు. ఒకానొక సమయంలో మన హృదయములను తెరచి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తామని కూడా ఆయనకు తెలుసు. And so he chose us on the basis of that foreknowledge. 1 Peter 1 verse 1 and 2 says, 1 పేతురు 1:2 చెప్పబడినట్లుగా దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి, on the basis of that knowledge of the future, he chose us దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. in Christ before Genesis 1 verse 1, right at the beginning. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆదికాండం 1:1 కంటే ముందే, ఆరంభానికంటే ముందే And he placed us in Christ. ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. Something like this. I mean, this is you, and this Bible symbolizes Christ. He placed you in Christ. ఆయన మనల్ని క్రీస్తులో ఉంచాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది నీవు, బైబిల్ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది కాబట్టి క్రీస్తులో నిన్ను ఉంచాడు. You were in Christ. నీవు క్రీస్తులో ఉన్నావు. And when Christ died on the cross, because you were in God's mind placed in Christ, క్రీస్తు సిలువ వేయబడినప్పుడు దేవుని యొక్క మనసులో నీవు ఉన్నావు కాబట్టి, నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీవు కూడా ఆయనతో పాటు మరణించావు. before the foundation of the world,
you died with him. క్రీస్తు ఆ శిలువలో మరణించినప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క మనసులో నీవు క్రీస్తులో ఉంచబడ్డావు కాబట్టి నీవు కూడా ఆయనతో చనిపోయావు. And when he was buried, you were buried with him. ఆయన పాతిపెట్టబడినప్పుడు నీవు కూడా పాతిపెట్టబడ్డావు. And when he rose again, you rose again with him. ఆయన మరలా తిరిగి లేచినప్పుడు నీవు కూడా ఆయనతో పాటు తిరిగి లేచావు. When he ascended to heaven, you ascended with him spiritually. ఆయన పరలోకమునకు ఆరోహణం అయిపోయిన తర్వాత నీవు కూడా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయావు ఆత్మీయంగా చూసినట్లయితే. Now when you are born again and the Holy Spirit comes into you, these things become real in your life. నీవు తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చిన తర్వాత ఇవన్నీ నీలో నిజమవుతాయి. And this is what we are testifying to in baptism. I accept that. బాప్తిస్మం అప్పుడు ఇదే మనం సాక్ష్యం ఇస్తున్నాము, నేను వీటిని అంగీకరిస్తున్నాను అని. I accept that on the cross not only my sins were forgiven, but I died with Christ. ఆ శిలువలో కేవలం నా పాపములు క్షమించబట్ట మాత్రమే కాదు, క్రీస్తుతో పాటు నేను కూడా మరణించాను అని నేను ఒప్పుకుంటున్నాను. And here is something that we need to lead Christians to right at the beginning of their Christian life. క్రైస్తవులను క్రైస్తవ జీవిత ప్రారంభంలోనే వారిని ఈ విధంగా మనం నడిపించాలి. Your old man was crucified with Christ. You're risen again. This is not some postgraduate lesson. నీ ప్రాచీన పురుషుడు క్రీస్తుతో పాటు మరణించి నీవు ఆయనతో పాటు తిరిగి లేచావు. ఇదేదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాఠం కాదు. Baptize them in the name of the Father, Son, and Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వుడి. Now it's okay to be baptized even if you don't understand its full meaning. దీని యొక్క సంపూర్ణమైన అర్థము నీవు అర్థం చేసుకోకుండా ఒకవేళ బాప్తిజం తీసుకున్నా పర్వాలేదు. But when Romans 6 is there available for us, explaining the meaning, it's good for us to understand it. కానీ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా ఇది వివరించబడినప్పుడు దాన్ని తెలుసుకోవటం ఎంతో అవసరం. That we are baptized in the name of the Father, Son, and Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిజం తీసుకుంటున్నాం. So that we can be raised up, ascended. ఆ విధంగా ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయనతో పాటు తిరిగి లేచి ఆయనతో పాటు ఆరోహణం అవుతున్నాం. And as we come out of the water, we are saying, I'm raised up with Christ. ఆ నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు మనం ఏం సాక్ష్యం ఇస్తున్నామంటే నేను క్రీస్తుతో పాటు తిరిగి లేచాను. And now my mind is set on the things that are above. ఇప్పుడు నా మనసు పైనున్న సంగతుల మీద ఉంది. So that command to be baptized in Matthew 28 and verse 19 is మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఇవ్వబడిన ఆజ్ఞ, బాప్తిజం ఇవ్వండి అనే ఆజ్ఞ, not something we just take as a ritual. ఏదో ఒక ఆచారంగా మనం తీసుకోవాలని కాదు. It's unfortunate that many people do things, they're obedient to scripture, but they don't seem to understand what does it mean. దురదృష్టవశాత్తు చాలా మంది చేసేది ఏంటంటే లేఖనాల్లో ఉందని దానికి విధేయత చూపిస్తున్నారు కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా చేస్తున్నారు. And then if we don't understand the meaning, we miss the blessing of it. దాన్ని మనం అర్థం చేసుకోకుండా చేసినట్లయితే దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. So make disciples and baptize them into the name of the Father, Son, and Holy Spirit. కాబట్టి శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిజం ఇవ్వండి. We acknowledge that there are many things we can't understand, but we accept by faith. అనేక విషయాలు మనకు అర్థం కావని మనం గ్రహించాము, వాటిని విశ్వాసం ద్వారానే మనం తెలుసుకుంటాం. As we come in humility, God reveals them to us. దీనులముగా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే మనకు బయలుపరుస్తాడు. For example, we read in 1 Corinthians 2 verse 10, God has revealed them to us through the Holy Spirit. మొదటి కొరింథీ 2:10లో మనం చదువుతాం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే వాటిని మనకు బయలుపరిచాడు. When the Holy Spirit comes into our heart, He reveals things which our mind cannot grasp. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన మనసు దేన్నైతే గ్రహించలేదో వాటిని పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. As we come in humility, like little babes, He reveals these things to us. పసి పిల్లల వలె మనం దీనులముగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు బయలుపరుస్తాడు. So I believe there's a lot in that we need to recognize when a person is being baptized into the name of the Father, Son, and Holy Spirit. ఒక వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకోవటం అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉందని నేను నమ్ముతున్నాను. There are a lot of people who deny that Trinity. అనేక మంది త్రిత్వాన్ని తిరస్కరిస్తారు. There's something seriously wrong in that. If you have not been baptized in the name of the Father, Son, and Holy Spirit, కొంతమంది ఆ త్రిత్వాన్ని తిరస్కరిస్తారు, కానీ అది చాలా తీవ్రమైన విషయం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకోవాలి.
and you're really become a disciple, you need to be baptized in the name of the Father, Son, and Holy Spirit. నీవు నిజముగా శిష్యునిగా ఉండాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాలి.